నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మహా కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వచ్చిన ఈ రోజు ఆ బిజినెస్ ఐడియా ఏంటి అంటే చాలా మంది పట్టు చీరలు ఫోల్డింగ్ పోయి ప్లస్ దానిపైన చిన్న మరక వచ్చినా కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు వెంటనే లాండ్రీ దగ్గరికి వెళ్ళిపోవాలి సో అక్కడ మనకి డ్రై క్లీనింగ్ చేయడం అలాగే ఐరనింగ్ చేయడం లాంటివి చేస్తుంటారు కదా సో ఈ బిజినెస్ మాత్రం మనకి ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళైనా వీటి ఎప్పుడైనా ట్రెండ్ నడుస్తూనే ఉంటుందన్నమాట 24/7 ఎలా ఉంటుందో అలాగే మనకి 365 డేస్ నడిచే బిజినెస్ అన్నమాట సో దానికోసం మీకు ముందుకు తీసుకొస్తున్నాను లాండ్రీ బిజినెస్ ఇక్కడ ఎక్విప్మెంట్ అయితే ఉంది వీళ్ళకి అప్ టు 56 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉందండి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాము లాండ్రీ బిజినెస్ కి ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలి మిషనరీ ఏమేమి యూజ్ చేస్తారు అనేది ప్రజెంట్ వచ్చేసి వాష్ మేక్ లో ఉన్నానండి ఇది అడ్రస్ చెప్తాను వెంటనే సేవ్ చేసుకోండి ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్ లో చెక్ చేసుకోండి ఈ షాప్ వచ్చేసి మనకి ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్ రోడ్ నెంబర్ 10 ఆర్ఆర్ నగర్ లో ఉంది సో వీళ్ళకి 56 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో లాండ్రీ బిజినెస్ లో వీళ్ళకి మనకి 41 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ కూడా 28 ఇయర్స్ వరకు ఉంది వీళ్ళకి 1996 నుంచి మనకి కెమికల్ సప్లైస్ లో కూడా ఎక్స్పీరియన్స్ ఉందండి సో చూడండి ఓవరాల్ గా 56 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉంది ఇంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఈజీగా ట్రస్ట్ చేయొచ్చు అండి ఎందుకంటే మనకి 10 ఇయర్స్ కాదు అలాగే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాదు మనకి 56 ఇయర్స్ అంటే మోర్ దెన్ మనకి ఇండిపెండెన్స్ లైక్ అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట సో వీళ్ళ దగ్గర మిషనరీని నమ్మండి అలాగే మంచి లాభాలు పొందండి ఎందుకంటే వీళ్ళ మిషనరీ అనేది రీజనబుల్ ప్రైస్ లోనే వచ్చేస్తుంది అనమాట మనకి మరి ఎక్కువ ప్రైస్ కూడా కాదు అలాగే మనకి పెట్టుబడిని బట్టి మన లాభాలు కూడా అంతే ఉంటాయని చెప్తున్నారు మరి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనకి ఎంత లాభాలు వస్తాయి అనేది కంప్లీట్ గా తెలుసుకుందాం సో ప్రజెంట్ నేను వచ్చేసి శారీ ఐరనింగ్ మిషన్ దగ్గర ఉన్నానండి ఇది కేవలం 3 lakhs అనమాట 3,45,000 కి ఈ మిషనరీ అనేది వస్తుంది సో దీంట్లో ప్రాఫిట్ వచ్చేసి మనకి ఒక 1,75,000 వరకు కూడా ప్రాఫిట్ వస్తుందండి మనము 5 minutes కి ఒక శారీ అనేది ఐరనింగ్ అయిపోతుంది కంప్లీట్ గా మనకి పట్టు ఫ్యాన్సీ వర్క్ ఎంబ్రాయిడరీ శారీస్ ఏ శారీస్ అయినా కూడా మనం ఐరనింగ్ చేయొచ్చు అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వర్క్ శారీ చూపిస్తున్నాను మొత్తం మీకు శారీ కూడా చూపిస్తాను చూడండి మనకి కంప్లీట్ గా వర్క్ కుందన్స్ పూసలు అన్ని ఉన్నాయన్నమాట సో ఇలాంటి శారీని కూడా మనము ఐరనింగ్ చేయొచ్చు ఈజీగా విత్ ఇన్ 5 minutes లోనే మనకి ఐరనింగ్ అవుతుంది కంప్లీట్ గా సో మనకి కొన్ని బయట ఏంటంటే 2 minutes కి ఒక శారీ ఐరనింగ్ చేయొచ్చు అని చెప్తుంటారు కానీ అది పాసిబుల్ కాదండి మినిమం 5 minutes మనకి కంప్లీట్ గా ఐరనింగ్ అనేది నీట్గా రావాలి ఫినిషింగ్ అని అంటే 5 minutes పడుతుంది సో అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది మన ఐరనింగ్ చేసిన శారీ తర్వాత సో ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అనేది ఐరనింగ్ చేయొచ్చు ఈ మిషన్ త్రూ సో ఇది అనేది కేవలం 3,45,000 అలాగే దీనికి జిఎస్టీ ఉంటుంది విత్ జిఎస్టీ తోనే సపరేట్ ప్రైస్ ఉంటుంది కానీ మిషనరీ వచ్చేసి మాత్రం 3,45,000 ప్రజెంట్ నేను వచ్చేసి డ్రై క్లీనింగ్ మిషన్ దగ్గర ఉన్నాము మనం పట్టు చీరలు మనం నార్మల్ వాటర్ లో వాష్ చేస్తే మొత్తం కలర్ షేడ్ అవ్వడం లేకపోతే దాని క్వాలిటీ చేంజ్ అవ్వడం లుక్ చేంజ్ అవ్వడం జరుగుతుంది కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనే మనం డ్రై క్లీనింగ్ మిషన్ ని యూజ్ చేస్తుంటాం మెయిన్ గా సో డ్రై క్లీనింగ్ మిషన్ అనేది ఇక్కడ ఉంది ప్రజెంట్ వాష్ మేక్ కంపెనీ వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి జపాన్ అమెరికా నుంచి తీసుకురారు వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట సో ఇది కేవలం మనకి 3,50,000 అనేది ఈ మిషనరీ ప్రైస్ సో డ్రై క్లీనింగ్ మిషన్ కి మనం యూజ్ చేసే మినరల్ టర్పెంట్ ఆయిల్ అనమాట ఈ మిషన్ కి వచ్చేసి ఈ ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి దీన్ని యూజ్ చేసే మనం అనేది ఈ మిషన్ ని రన్ చేస్తాము సో దీని వల్లే మనకి శారీ అనేది మనకి కంప్లీట్ గా డ్రై అయ్యి క్లీన్ అవుతుంది అనమాట సో ఇంకేంటంటే ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి చూపిస్తాను చూసేయండి శారీని ఇందులో వేయగానే మనకి అప్ టు 4 శారీస్ అనేది యూజ్ చేయొచ్చు ఈ మిషనరీలో సో దీన్ని మనము 5 minutes వాష్ చేయొచ్చు అలాగే 5 minutes స్పిన్ చేయొచ్చు అనమాట విత్ ఇన్ 10 minutes లో మనకి శారీ అనేది డ్రై క్లీన్ అయ్యి బయటికి వచ్చేస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు సో మన దగ్గర బడ్జెట్ ఉంటే ఇలాంటి మిషనరీ కొనుక్కొని మనం ఈజీగా మనం ఎర్న్ చేయడానికి అయితే ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు సో ఈ మిషన్ ని యూజ్ చేయడం వల్ల మనం మంత్లీ 1 lakh వరకు ప్రాఫిట్ వస్తుందండి 3,50,000 ఇన్వెస్ట్మెంట్ తో 1 lakh అయితే ప్రాఫిట్ పొందొచ్చు సో ప్రజెంట్ నేను స్టెయిన్ రిమూవల్ దగ్గర ఉన్నానండి ఇది వచ్చేసి మనకి శారీ పైన ఎలాంటి మరకలు ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది అనమాట ఈ మిషనరీ వచ్చేసి ఇది వచ్చేసి కేవలం మనకి 1,75,000 రూపీస్ మాత్రమే సో తక్కువ బడ్జెట్ తో ఎక్కువ ఎర్న్ చేయొచ్చు అనమాట మనకి పట్టు చీరల పైన మనం గ్రాండ్ లెహంగాస్ అయినా ఇంకా ఎలాంటివైనా కూడా
ఎలాంటివైనా డ్రెస్సెస్ పైన మనకి మరకలు వచ్చి కాస్ట్లీవి ఎక్కువ పెట్టి కొంటా ఉంటాము, అలాంటి పైన చిన్న మరక పడినా కూడా మనకి ఆ డ్రెస్ వేసుకోవాలనిపించదు, ఆ శారీ వేసుకోవాలనిపించదు కదా. సో ఇలాంటి ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంటే మాత్రం మంచిగా దాన్ని, ఇలాంటి బిజినెస్ అనేది చాలా యూస్ఫుల్ బిజినెస్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా వెళ్తారు, ఎందుకంటే 10,000 పెట్టి కొన్న శారీని మనం పడేయాలనిపించదు కదా. సో అలాంటప్పుడు మనం ఇలాంటి ఆప్షన్ వెతుక్కుంటాము. ఇలాంటి బిజినెస్లు చాలా యూస్ఫుల్ బిజినెస్లు ఈ నవే డేస్ అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు అనమాట ఈ టెక్నిక్ని. సో మనం చూద్దాము, దీనిపైన స్టెయిన్ ఉంది, ఇప్పుడు మనం శారీ పైన చూడొచ్చు. ఇది ఎలా రిమూవ్ అవుతుందో మీకు లైవ్లో చూపిస్తాను. ఈ బిజినెస్ మనకి ఎలా యూజ్ అవుతుందో కూడా తెలుసుకుందాం. సో చూద్దాము ఎలా వర్క్ అవుతుంది అనేది. సో చూడండి, మనకి ఇందాక రెడ్ కలర్ మార్క్ అనిపించింది కదా, అది రిమూవ్ అయిపోయింది. సో ఇలా అయిపోయింది అనమాట కొత్తగా మళ్ళీ. సో ఈ మిషన్ వచ్చేసి కేవలం 2,75,000 రూపీస్ మాత్రమే అండి. దీంట్లో కూడా మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. మనం వర్క్ చేసిన దాన్ని బట్టి, మన పనిని బట్టి ఏదైనా ప్రాఫిట్ వస్తుంది, అంత వస్తుంది. ఇంత డబ్బులు పెట్టాము అంత ప్రాఫిట్ అని చెప్పారు కదా అంటే, మనం మెషిన్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనకైతే పని రాదు, పైసలు రావు. సో ఎవరైనా కష్టపడిన దాన్ని బట్టే పైసలు వస్తాయి. సో దీంట్లో కూడా మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో దీనికి కూడా 2,75,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి 1 lakh వరకు కూడా మంత్లీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు అయితే శారీస్ చూసాము. మరి బల్క్ క్వాంటిటీలో ఉంటే ఏంటి మేడం? బల్క్ క్వాంటిటీ ఇవి పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి యూజ్ చేసేవి, అలాగే మనకి హోటల్స్, హాస్పిటల్స్లో మనకి బెడ్షీట్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి, ఒకేసారి బల్క్లో ఉంటాయి. అలాంటి వాషింగ్ చేయడానికి ఏమైనా ఉందా మేడం అంటే, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ మిషన్ వచ్చేసి 30 kgs మిషన్ అనమాట. సో వాషింగ్ మిషన్ ఇది వాష్ చేయడానికి కేవలం వాష్ చేస్తుంది. సో దీనిలో 30 kgs వరకు మనకి టెంట్ హౌస్లో పెద్ద పెద్ద టెంటులు కూడా మనం ఇందులో వేయొచ్చు అనమాట. అలాంటి ఎక్విప్మెంట్ అనమాట. ఇది 4 ఉంటుంది, ఏంటి వాష్కి, స్పిన్కి, డ్రైకి, అలాగే మనకి ఐరనింగ్ కలిపి 4 ఎక్విప్మెంట్స్ అనేవి ఉంటాయి. మనకి మొత్తం కంప్లీట్ సెట్ వచ్చేసి 12 lakhs ఉంటుంది. సో ఇంత 30 kgs వద్దు మేడం, 50 kgs కావాలంటే అవి కూడా ప్రొవైడ్ చేస్తారు, కానీ బడ్జెట్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ మిషన్ వచ్చేసి కేవలం వాషింగ్కి యూజ్ చేస్తారు. ఇక్కడ ఇంకో ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి స్పిన్ అవుతుంది అనమాట. ఇందులో మనకి మొత్తం క్లాత్ అనేది ఇందులో స్పిన్ అవుతుంది. ఇది కూడా 30 kgs ఉంటుంది. సో ఇక్కడ టంబుల్ డ్రైయర్ ఉందండి. ఈ మిషన్ వచ్చేసి డ్రై చేస్తుంది అనమాట. ఆఫ్టర్ వాష్ స్పిన్ అయిన తర్వాత వాష్కి వచ్చేసి 40 minutes అవుతుంది, అలాగే స్పిన్ వచ్చేసి 5 to 10 minutes అవుతుంది. ఇందులో డ్రై వచ్చేసి మనకి 30 minutes అవుతుంది. సో మనకి డ్రైయింగ్ వద్దు, మేము బయట ఆరేసుకుంటాము అంటే బయట ఈ ఎక్విప్మెంట్ కొనాల్సిన అవసరం లేదనమాట. వాష్ అండ్ స్పిన్ కొనుక్కుంటే చాలు. సో ఇన్ కేస్ మనకు వద్దు, మనకు కంప్లీట్గా డ్రై అవ్వాలి అంటే ఈ మిషనరీ తీసుకోవాలి. ఇది వచ్చేసి క్యాలెండర్ మిషన్ అండి. దీంట్లో వచ్చేసి ఐరన్ అవుతుంది. మన పెద్ద పెద్ద బెడ్షీట్స్ అనేవి ఈజీగా ఐరన్ చేయడానికి వస్తుంది అనమాట. హాస్పిటల్స్, మళ్ళీ అలాగే హాస్టల్స్ కానివ్వండి, టెంట్ హౌస్లు కానివ్వండి, మనకి క్లీన్గా క్లాత్ అనేది మందం ఉంటుంది, ప్లస్ చాలా పెద్దగా ఉంటుంది కదా, దానికి ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా నేను అప్రాక్స్ ప్రైజెస్ చెప్పానండి. మీకు ఇంత ప్రైజా మేడం అని అంటే మీరు కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీ బడ్జెట్ని బట్టి మీకు ఎంత అయితే కావాలి, ప్లస్ మీరు ఎంత అమౌంట్ పెట్టగలుగుతారు, దానికి మీ ఏ మిషనరీ ఇస్తే బాగుంటుంది అనేది కూడా వీళ్ళు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంత బడ్జెట్ పెట్టలేము, మాకు ఇంత బడ్జెట్ ఉంది, దీంట్లో ఏది బెస్ట్ అంటే కూడా వీళ్ళు చెప్తారు, సజెషన్స్ కూడా చేస్తారనమాట. సో కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. లాండ్రీ బిజినెస్ ఎవరు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వీళ్ళ దగ్గర మంచిగా బయటతో కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇదే మిషనరీ బయట అయితే చాలా ఎక్కువ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్ ఉంటుంది, వేరే దగ్గర నుంచి తీసుకొస్తారు కాబట్టి మనకి ట్రావెలింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఆల్ ఓవర్ ఇండియాలో వీళ్ళు మనకి ట్రాన్స్పోర్ట్ అనేది కూడా చేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి వాష్మెక్ని. అలాగే ఇంకేం డౌట్ ఉన్నా మీరు ఒకసారి అయితే కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.